ఏదైతే మనం కంప్లీట్‌గా కంట్రోల్ చేయగలమో దాని మీద మాత్రమే మన టైంని ఇన్వెస్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బయట వాతావరణం మారుతూ ఉంటుంది. దాన్ని మనం మార్చగలమా? లేదే. సో, రాజకీయాల్లో ఎన్నెన్నో మార్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు ట్రంప్ వచ్చారు అక్కడ, మోదీ ఉన్నారు ఇక్కడ. సో, వాటిని మనం ఏమన్నా మార్చగలమా? లేదే. మార్కెట్‌లో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. దాన్ని మనం ఏదైనా సరిచేయగలమా? లేదే. సో, వీటన్నిటిలో కూడా మనం టైం వేస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే స్టీఫెన్ కోవీ అని ఒక ఆథర్ అనమాట. వారు చాలా మంచి బుక్స్ కూడా రాశారు. వారు ఏమంటారంటే లైఫ్లో మనకి 3 విషయాలు ఉన్నాయి. ఒకటి సర్కిల్ ఆఫ్ కంట్రోల్ అనేటువంటిది 70%, 70% దేని మీద ఉండాలి అంటే మన యాక్షన్స్ మీద, మన ఎనర్జీ మీద, మన బిహేవియర్ మీద, దాని మీద మనం ఫోకస్ పెట్టాలి. ఎంత పర్సెంట్? 70%. ఆ మిగిలింది ఏంటంటే 20%. దాన్ని సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటాం. అదొచ్చి మన చుట్టూ ఉండేటువంటి టీం అవ్వచ్చు, లేదా ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, వారి మీద ఒక 20%. ఆ మిగిలింది లాస్ట్లో థర్డ్ పాయింట్ ఏంటంటే సర్కిల్ ఆఫ్ కన్సర్న్ 10%. అది మనకు అసలు సంబంధమే లేదు. రాజకీయ నాయకులు మారుతూ ఉంటారు, పరిస్థితులు మారుతూ ఉంటాయి, దేశ పరిస్థితులు, బయట ఉండేటువంటి వెదర్ కండిషన్స్ మారుతూ ఉంటాయి. వాటితో మనం ఏం చేయలేము, మన కంట్రోల్లో లేవు అవి. సో జస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే మన కంట్రోల్లో ఉన్నవి ఏంటి? ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్, ఫోకస్ ఆన్ సర్కిల్ ఆఫ్ కంట్రోల్. సర్కిల్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పాం కదా, 70% దృష్టి మీ మీదే మీరు పెట్టాలి. పెట్టినప్పుడు లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. మీ పొటెన్షియల్ ఏంటి అనేటువంటిది మీకు తెలుస్తుంది. మీ ఇన్నర్ స్ట్రెంగ్త్ అనేటువంటిది ఏంటో మీకు తెలుస్తుంది. ఛాలెంజెస్ వచ్చినప్పుడు వాటి నుంచి ఎలా ఎదుర్కోవాలో కూడా, ఇవన్నీ కూడా మీకు వాటంతటికి అవే మీకు అర్థమవుతుంటాయి. ఎప్పుడు అంటే ఫోకస్ మీ మీద పెట్టినప్పుడు.